హైదరాబాద్లో పెట్రోల్ బంకుల వద్ద పెద్ద ఎత్తున వాహనాలు బారులు తీరాయి. యుద్ధం వల్ల పెట్రోల్, డీజిల్ దొరకట్లేదనే పుకార్లతో వాహనదారులు బంకుల వద్దకు తరలివస్తున్నారు. ఇందుకు సంబంధించి తాజా పరిస్థితి మా ప్రతినిధి సూర్బాబు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అశ్విని, పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్మేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ ప్రభావం మన భారతదేశంలో కూడా పడిందని చెప్పుకోవచ్చు. గత రాత్రి నుంచి కూడా పెట్రోల్ బంకుల వద్ద ప్రజలందరూ కూడా వాహనదారులు పెట్రోల్ వేసేందుకు బారులు తీరిన పరిస్థితి ఇక్కడ నెలకొంది. అదే ఈ కృత్రిమ కొరత ఏర్పడినట్లుగా మనకు సమాచారం అందుతుంది. అయితే ఈ వదంతులందరూ కూడా ఈ వాహనదారులందరూ నమ్మి పెట్రోల్ బంక్కి బారులు తీరుతున్నారు. దాదాపుగా 2-3 కిలోమీటర్ల మేర ఇదే పరిస్థితి నెలకొంది. అయితే మనం ఇప్పుడు రాజ్భవన్ ఆనుకుని ఉన్న బంకు వద్ద ఉన్నాము. ఇక్కడ పెట్రోలు, డీజిల్ అలాగే సిఎన్జి కూడా లభించడంతో ఆయా వాహనదారులందరూ కూడా ఇప్పటికే ఈ బంకు వద్దకు చేరుకున్నారు. దాదాపుగా ఒక్కొక్కరు గంటల తరబడి ఎదురు చూడవలసిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంటుంది. మనం విజువల్స్లో కూడా స్పష్టంగా చూసుకోవచ్చు. బారులు తీరిన పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఈ పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొన్నప్పటికీ కూడా మన వద్ద భారతదేశంలో ఎలాంటి ఇబ్బందులు లేదని ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం అలాగే ప్రధాని నరేంద్ర మోడీ కూడా సరిపడా నిల్వలు ఉన్నాయని చెబుతున్న పరిస్థితి ఉంది. అయితే వాస్తవ పరిస్థితులు క్షేత్రస్థాయిలో చూసుకున్నట్లయితే పలు అనుమానాలు, వదంతులు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చాలామంది కూడా వాహనదారులు ఇటు 2 వీలర్స్ కావచ్చు, అలాగే పెట్రోల్ బంకులు వాళ్ళు సంబంధించి బంకుల వద్దకు వచ్చి పెట్రోల్ వేపించుకుంటున్నారు. మరోవైపు చూసుకోవచ్చు ఆటోలు కూడా క్యూ లైన్లో పెట్టారు. ఆటోలు కూడా క్యూ లైన్లో పెట్టి ఇక్కడ వేపించుకోవడం కోసం. మరోవైపు అటు అంబులెన్స్ కూడా అత్యవసర పరిస్థితుల్లో అక్కడ కూడా డీజిల్ అయిపోతే ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చారు. అయితే వాటికి కొంత మినహాయింపు ఇచ్చిన నిర్వాహకులు వెంటనే డీజిల్ను వాటికి సరిపడా వేసి పంపిస్తున్న పరిస్థితి మన విజువల్స్లో కూడా స్పష్టంగా చూసుకోవచ్చు. 24/7 ఎమర్జెన్సీ అంబులెన్స్లకి ఉంటుంది కాబట్టి ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కొంత మానవతా దృక్పథం కూడా నిర్వాహకులు ఇక్కడ చూపించి పెట్రోలు, డీజిల్ కూడా వాటికి వేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఇటువైపు ఆటోల్లో కూడా లైన్లో చూసుకోవచ్చు. గంటల తరబడి ఆటోలు ఇక్కడ ఇలానే ఉన్నాయి. అక్కడ ఏదైతే క్యూ లైన్లో ఎవరైతే వస్తారో అందరికీ క్యూ లైన్లో వచ్చే వాళ్ళకి వేసి పంపిస్తున్నారు. ఇటు పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, సిఎన్జికి సంబంధించిన కూడా నిల్వలు సరిపడా ఉన్నాయని ఇక్కడ నిర్వాహకులు అయితే మనకు చెబుతున్న పరిస్థితి ఉంది. అక్కడ మనం 2 వీలర్స్కి సంబంధించి లైన్లో కూడా చాలామంది ఉన్నారు. 2 వీలర్స్ ఇటు డిజిటల్ పేమెంట్లు కావచ్చు, క్యాష్ ద్వారా కావచ్చు వచ్చి ఇక్కడ పెట్రోల్ కొట్టించుకున్న పరిస్థితి ఉంటుంది. అయితే ప్రధానంగా ఇప్పుడు కార్యాలయాలకు వెళ్ళే సమయం కాబట్టి ముందుగానే ప్లాన్ చేసుకుని వచ్చి ఎంత సమయమైనా వేచి ఉండి కావాల్సిన పెట్రోల్ను వేసుకున్నారు. దాదాపుగా గతంలో 100-200 పెట్రోల్ కొట్టించుకొని రోజుకి సరిపడా వెళ్ళేవారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఇలా కొరత ఉంది, ఏదో తెలియని పరిస్థితి ఉండడంతో ఒక్కొక్కరు మినిమం 500 నుంచి 1000 రూపాయల వరకు కూడా వాళ్ళు వాళ్ళ వాహనాల్లో వాళ్ళు వేపించుకుంటున్నారు. పెట్రోల్ కావాలితే పెట్రోల్, డీజిల్ కావాలితే డీజిల్, ఫుల్ ట్యాంకులు కొట్టుకుంటున్న పరిస్థితి ఇక్కడ మనకి చూసుకోవచ్చు. ఎప్పటి నుంచి ఈ పరిస్థితి ఉందంటారు? ఎలా ఉంది? ఒక 2 డేస్ నుంచి ఇట్లానే పరిస్థితి ఇలానే ఉంది. ఏ బండి వచ్చినా మనం అయితే కొడుతున్నాం అనమాట. ఇంకా క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి అయితే ఇప్పటి వరకు అయితే ఏమీ ప్రయోగం అయితే చేస్తున్నాము, అలానే చూస్తూ ఉన్నాము. ఇంకా క్రౌడ్ కూడా చాలా మంది అయితే పెరుగుతున్నారు. మన దగ్గర ఏమేమి అందుబాటులో ఉంటాయి? మన దగ్గర డీజిల్, సిఎన్జి, పెట్రోల్ అన్నీ అందుబాటులో ఉంటాయి. పవర్ మెయిన్గా మన దగ్గర వచ్చేసి పవర్ మెయిన్ అనమాట. పవర్ గిట మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది. మన పవర్ వచ్చేసి ఒక 2 రూపీస్ పెరిగింది, కానీ పవర్ చాలా మంచిది అనమాట. పవర్ గురించి చాలామంది కొట్టించుకుంటారు డైలీ వచ్చి. ఇది ఇక్కడ పెట్రోలు, డీజిల్ అలాగే పవర్ పెట్రోలు, సిఎన్జి కూడా అందుబాటులో ఉందని చెప్తున్నారు. చెప్పండి అన్న, మీరు ఎంతసేపు ఎదురు చూసారు? ఏంటి పరిస్థితి? గంట అవుతుంది వెయిట్ చేయబడి. ఏందో ఏమో దిమాగ్ ఖరాబ్ అవుతుంది. డ్యూటీగా తిడుతున్నారు. అయితే కేంద్రం ఏమో నిల్వలు ఉంటాయి అంటున్నారు, ఇక్కడేమో క్షేత్రస్థాయిలో చూస్తే ఇలా పరిస్థితి ఉంది. ఏమంటారు? ఏం చెప్తాము, అలాగే పెద్దోళ్ళకు అంత లంగాలు ఉన్నారు. ఏం చేస్తాం భయ్? సరిపడా నిల్వలు ఉండాలంటారు. సరే ఏం చేస్తాం? ఇది మొత్తానికి సరిపడా నిల్వలు అయితే అందుబాటులో ఉంచినట్లయితే పరిస్థితి కొంత మెరుగుపడుతుందని ఇక్కడికి వచ్చిన కొంతమంది వాహనదారులు చెబుతున్నారు. మరోవైపు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళ్ళాలి, ఎంతసేపు పట్టింది సార్? నేను ఇప్పుడు వచ్చి 2 నిమిషాలు అవుతుందండి. లేదు, నేను వెళ్ళాలి సికింద్రాబాద్ వెళ్ళాలా, కష్టం అవుతుంది. పెట్రోల్ పంప్ ఎందుకు ఇలా బంద్ చేశారో తెలియదు. నైట్ నుంచి ప్రాబ్లం అవుతుంది. నైట్ రాత్రి 12 దాకా వెయిట్ చేశాను నేను. లైన్ అక్కడ పంజగుట్ట దగ్గర అయితే నీమ్స్ దాకా లైన్ పెద్ద లైన్ ఉండే. ఇప్పుడు ఇక్కడికి మార్నింగ్ లేచి వచ్చాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడికి 20 నిమిషాలు అవుతుంది. పెట్రోల్ దొరకలేదు ఇంతవరకు. ఇంకా బయటికి వెళ్ళాలా, జాబ్ వెళ్ళేటుంటుంది, పనులు ఉన్నాయి, వెళ్దామనుకుంటే ప్రాబ్లం. ఎందుకు ఇలా అయింది తెలుస్తలేదు. మరి అది ఎవరు రీజన్
కరెక్ట్గా ఇవ్వట్లేదు. గ్యాస్ ప్రాబ్లం ఇది అయిపోయింది, పెట్రోల్ ప్రాబ్లం ఇది. రెండు గ్యాస్ పెట్రోల్ రెండు ప్రాబ్లం అయిపోయింది. అయిపోతే ఇక్కడ అసలు బుక్ చేసి ఇప్పటికి 5 days ఇంతవరకు రాలేదు సిలిండర్ ఇండియన్. ఇంత కష్టాలే. ఇది కొంతమంది ఇక్కడికి పెట్రోల్ వేపించుకొని వచ్చిన వాళ్ళు అయితే వేకువజామున వచ్చామని ఇప్పటికీ ఇదే పరిస్థితి ఉందని చెప్తున్నారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళ్ళాలి? నాగోల్ నుంచి వస్తున్నా అండి. 8 బంకులు చూశాను ఇప్పటివరకు. అసలు ఇక్కడ ఏం లేదండి. కానీ టీవీలో మాత్రం ఇట్లా ప్రభుత్వం రెస్పాన్స్ అవుతుందన్నారు కానీ బట్ రెస్పాన్స్ అవ్వట్లేదు. ఏం లేదు, ఉన్నారు జనం ఉన్నారు అన్ని చోట్ల, బట్ ఎక్కడ ఏం లేదు. రాజ్భవన్ రోడ్ ఇప్పుడు అయిపోవచ్చింది పెట్రోల్ కూడా. అది రైట్ అండి, థ్యాంక్ యూ. ఇది అయితే ఇటు 2 వీలర్స్ కావచ్చు, వాహనదారులు అందరూ కూడా పెట్రోల్ కోసం పడిగాపులు కాస్తున్నామని చెప్తున్నారు. మరోవైపు కొంతమంది ఫ్యామిలీ మెన్స్ కూడా చెప్తున్నారు ఏంటంటే ఇంటి దగ్గర గ్యాస్ కూడా కొరత ఉందని, బుక్ చేసి 15 రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటికీ రాలేదని, అక్కడ గ్యాస్ ప్రాబ్లం ఉందని, పెట్రోల్ బంక్ వస్తే పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ నిల్వలు లేక నో స్టాక్ బాటిల్ కూడా పెట్టేస్తున్నారని, అయితే పెట్రోల్ ఉన్న చోట గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఉందని చెప్తున్నారు. అయితే ఎక్కడో పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు ఉంటే ఇక్కడ సరిపడా నిల్వలు అందుబాటులో తేవాలని ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకైతే ఇక్కడ ఉన్నటువంటి వాహనదారులు చెప్తున్నారు. మరోవైపు ఇక్కడ రాజ్భవన్ రోడ్ దగ్గర ఉన్నటువంటి పెట్రోల్ బంక్ నిర్వాహకులైతే మన దగ్గర అన్ని రకాల పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, సిఎన్జి కావచ్చు, పవర్ పెట్రోల్ కూడా అందుబాటులో ఉందని, వచ్చిన వారికి కూడా ఎంత కావాలంటే అంత పెట్రోల్, డీజిల్, సిఎన్జి కూడా వేస్తున్నామని ఇక్కడ సంబంధించి నిర్వాహకులు అయితే మనకి చెబుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటివరకు ఇది హైదరాబాద్లో తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ దేవేంద్రతో సూరిబాబు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.